అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. మరి 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిందేంటి? ఆస్తులెన్ని, అప్పులెన్ని, పథకాలెన్ని, ఆ పథకాలకు కేటాయింపులెన్ని, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, వాటి నుంచి పుట్టిన ఉద్యోగాలెన్ని? ఇవే అంశాలపై పలుమార్లు రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గణాంకాలతో సహా వివరించారు. ఏ స్టేట్ కి అయినా ఆదాయం రావాలంటే అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలన్నారు. ఈ ప్రాసెస్ లో ఏ ఒక్కటి తప్పినా రాష్ట్రం వెనక్కి వెళ్లడం ఖాయమన్నారు చంద్రబాబు. 2019లో తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి 13.5% గ్రోత్ రేట్ ఉందన్నారు చంద్రబాబు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆర్థిక విధ్వంసం క్రియేట్ చేసిందని విమర్శలు గుప్పించారు. CAGR 13.5% హిస్టారికల్ గ్రోత్ అది. అదే సమయంలో ఆవరేజ్ డెట్ GSDP రేషియో వాజ్ మేనేజబుల్. ఆ లెవెల్లోనే పెట్టాం. 28.38% డెట్ GSDP రేషియో. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్ర GSDP వృద్ధి రేటు 3.18% పడిపోయిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్రం ఏకంగా 6,94,567 కోట్ల ఆదాయాన్ని కోల్పోయామన్నారు. ఇప్పుడు దాన్ని రికవర్ చేసే పనిలో పడ్డామని తెలిపారు. 14 to 19 to 9 to 24 ఈ రెంట్ మధ్య వ్యత్యాసం 3.18%. ఇంకొక పక్కన చూసి దీనివల్ల నష్టం ఎంతంటే GSDP 6,94,000 కోట్ల రూపాయలు. అక్కడి నుంచి 13% పెరిగితే ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోవాలి. CAGR, దట్ ఇస్ ది CAGR. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5% గ్రోత్ రేట్ కానీ 14-19 వచ్చింది కానీ కంటిన్యూ ఉంటే అడిషనల్ రెవెన్యూ స్టేట్కి 76,195 కోట్లు వచ్చాయి. రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోలవరం కూడా పూర్తిగా వస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయన్నారు చంద్రబాబు. 4 ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ని, 2 న్యూ ఎయిర్పోర్ట్స్ని, సీ పోర్ట్స్ని ప్రారంభించడం. అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క అంటున్నారు కూటమి నేతలు. మరికొన్నేళ్లలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోవడం పక్కా అంటున్నారు.